164 సీట్లతో ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీల కూటమి అధికారంలో ఉన్న కేవలం 11 సీట్లకు పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే దాని మీద క్లారిటీ లేక చివరికి తన క్యారెక్టర్ని అసాసినేట్ చేయాలి, తన మీద దుష్ప్రచారం చేయాలి, తనను ఒక క్రూరుడిగా చిత్రీకరించాలి అనే మొత్తం 3 పార్టీలు, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ పత్రికలు, వాళ్ళ టీవీ ఛానళ్ళు, వాళ్ళకు తోక పార్టీలు అందరూ దండయాత్ర చేస్తున్నా అది కూడా ఎక్కడ వర్కౌట్ ఉందో లేదో అని చెప్పి చివరికి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారిని ఈ మధ్య వరుసపెట్టి తిట్టిస్తూ ఉన్నారు. అక్కడికైనా వర్కౌట్ అవుతుందో లేదో తెలియక రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారైన రాజారెడ్డి గారిని వరుసపెట్టి తిట్టిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానల్లో చూస్తే ఈ మధ్యకాలంలో రాజారెడ్డి గారి పేరు కనిపించకుండా పత్రిక లేదు, రాజారెడ్డి గారి పేరు కనిపించకుండా టీవీ ఛానల్లో డిబేట్లు లేవు. ఎంత దారుణమైన కూతలు అని అంటే, ఎంత నీచమైనటువంటి కథనాలు, వార్తలు అంటే, ఎవడో పాన్ పరగ్గా అలాంటి వాళ్ళు, పావులకు పనికిరాని వాళ్ళు రావాలి, వాళ్ళని తిట్టాలి, అవి ఫ్రంట్ పేజీలో కథనాలు వేసుకుంటూ పోవాలి. చివరికి ఇంకా ఈ మధ్యకాలంలో వరుసగా కొందరు మినిస్టర్లు, వాళ్ళు వీళ్ళు ఎమ్మెల్యేలు తోడైనా తిడుతూనే ఉన్నారు. మనకు ఆశ్చర్యం అనిపించేది ఏంటి అంటే, అన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తిలో సమాన వాటా, అన్న ఆస్తిలో సమాన వాటా ఇవ్వలేదు అని చెప్పి అన్నను దారుణంగా తిడుతూ, అన్న రాజకీయ ప్రత్యర్థుల కోసం దాదాపు బహిరంగంగానే పనిచేస్తున్నటువంటి షర్మిల మేడం ఎవరైతే ఉంటారో, ఆ షర్మిల మేడం గారు ఎక్కడే కూడా కనీసం ట్విట్టర్లో కూడా ఉలుకులేదు, పలుకులేరు. అదే రాజశేఖర రెడ్డి గారిని తిడుతూ ఉన్నారు, మా నాన్నగారిని ఎందుకు తిడతారు, మా నాన్నగారిని ఎందుకు చెడుగా చిత్రీకరిస్తున్నారు అని చెప్పి ఒక మాట లేదు, ఒక పలుకు లేదు. వాళ్ళ తాతగారిని తిడుతూ ఉన్నారు దారుణంగా. అరే మా తాతగారిని ఎందుకు తిడతారు అని చెప్పి ఉలుకోలేదు, పలుకులేదు. అంటే ఇప్పుడు తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటా కావాలి, తాత సంపాదించిన ఆస్తిలో వాటా కావాలి. సరే బాగానే ఉంది, హక్కు తీసుకోండి. ఇప్పుడు అన్న సంపాదించిన ఆస్తిలో కూడా వాటా కావాలి. ఇవ్వకపోతే అన్నం తిట్టాలి. బ్రతికి లేని తండ్రిని తిట్టినా, బ్రతికి లేని తాతని తిట్టినా మనం మాత్రం ఒలగకూడదు, పలకూడదు. ఇదేం లాజిక్కో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు రాజకీయమేనా? చివరికి కనీసం మన అనుకున్న వాళ్ళని ఎదుటోళ్ళు ఎట్లా బుద్ధి పడితే అట్లా మాట్లాడుతూ ఉంటే, అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ కనీసం ఒక మాట అనే అంత సీన్ కూడా లేకుండా ఉంటే ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు ఒకవేళ ఏమన్నా అటువైపు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఏమన్నా అన్నారు అంటే మళ్ళీ ఎక్కడ సంబంధాలు దెబ్బతినిపోతాయోనా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కోసం వాడుకుంటున్నాంలే అమ్మ, అదేవిధంగా నువ్వేం పలకకని ఏదో జగన్ రాజకీయ ప్రత్యర్థులు ఆ మేడంకు చెప్పినట్లే సైలెంట్గా ఉన్నారు. చెప్పినారని నేను అంటలేను కానీ చెప్పినట్లే సైలెంట్గా ఉన్నారు. అరే రోజు రాజారెడ్డి గారిని తిడుతూనే ఉన్నారు, వాళ్ళ మనవరాలేగా ఏమే, మరి ఎందుకు మాట్లాడారు? కనీసం ఒక ట్వీట్ కూడా లేదబ్బా. రోజు బ్యానర్ హెడ్డింగ్లు ఎంత నీచంగా చిత్రీకరించుకుంటూ వార్తలో, అది అసలు పావలకు వనికిరాని వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. పోనీ ఏదో రాజారెడ్డి గారి హయాంలో చూశారు, చేశారు, ఇంకా అప్పటి పరిస్థితుల మీద అవగాహన ఉన్న వాళ్ళు అట్లని కాదు, ఇప్పుడు పావుల పనికిరాడని ఏది బుద్ధి పెడితే మాట్లాడుతూ ఆయన ఎక్కడా ఉలుకులే, పలుకోలేదు. ఎందుకని? ఏమో షర్మిల గారి సమాధానం చెప్పుకోవాలి తన మనస్సాక్షికి తానే.